మరోవైపు నర్సంపేటలోని ముత్తోజీపేటలో కూడా విషాద ఛాయలు అలుముకున్న సందర్భం తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరిని బాధకు గురి చేస్తోంది. శంకర్ గౌడ్ గారికి సంబంధించిన ఆత్మహత్య. ఆయన మృతదేహాన్ని కనీసం నర్సంపేట బస్టాండ్ దగ్గర ఉన్న డిపో వద్దకు తీసుకెళ్లి అక్కడ నివాళులర్పించే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఉదయం నుంచి కూడా పోలీసులను వేడుకుంటున్నా కూడా పోలీసుల కఠిన హృదయాలు కరగడం లేదని చెప్పేసి కార్మిక లోకమంతా కూడా ఆవేదనతో ఉన్న సందర్భం కూడా కనిపిస్తుంది. అక్కడి నుంచి క్షేత్రస్థాయి నుంచి నర్సంపేటలోని ముత్తేజీపేట నుంచి మరింత సమాచారాన్ని తాజా అప్డేట్స్ని అందించడానికి మా ప్రతినిధి రవికాంత్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. రవికాంత్, మనం చూసాం నిన్న రాత్రి నర్సంపేట డిపో వద్ద శంకర్ గౌడ్ గారి ఆత్మహత్య సంఘటన అనేది తెలంగాణ సమాజాన్ని ఒక్కసారిగా కుదిపేసిన సందర్భం. నిన్న రాత్రి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా అక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం నుంచి కూడా అక్కడ ఉన్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యులు ఏం కోరుతా ఉన్నారు, ఆర్టీసీ కార్మికులు ఏం కోరుతా ఉన్నారు, ఈ సంఘటన ప్రధానంగా ఎందుకు జరిగిందని అక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు ఆర్టీసీ కార్మికులంతా కూడా భావిస్తూ ఉన్నారు? సార్, పూర్తి స్థాయిలో మనం చూస్తున్నట్టయితే శంకర్ గౌడ్కు సొంత ఇల్లు కూడా లేనటువంటి సందర్భం. ముత్తోజిపేటలో ఉన్నటువంటిది శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి కూతురు ఇల్లు అంటే అల్లుని ఇల్లుకు సంబంధించినటువంటి ఈ ఇంటికి శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం. నిన్న 7 గంటలకు ఎంజిఎం ఆసుపత్రి నుంచి హైదరాబాద్కు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. డిఆర్డిఓ అపోలోకి తీసుకువెళ్ళిన సందర్భం మనం చూసాము. పూర్తి స్థాయిలో అక్కడి నుంచి 12 గంటల వ్యవధిలోనే పూర్తిగా మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా పూర్తి అయిపోయినటువంటి క్రమము. 12 గంటల్లోనే ఈ ప్రక్రియ అంతా పూర్తయి, అంటే హైదరాబాద్ 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పోవడానికి 250 కిలోమీటర్లు, రావడానికి 250 కిలోమీటర్ల దూరం, అంటే 500 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్ళినటువంటి మృతదేహాన్ని ఇంత వేగంగా ఎలా తీసుకురాగలిగినటువంటి ఒక ప్రశ్న. అంటే కావాలనే నిన్న ఇక్కడి నుంచి తీసుకొచ్చారన్నటువంటి ఒక అంశం అయితే తెర మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. మనతో పాటు పెద్ద సుదర్శన్ గారు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, నర్సంపేట డిపోకు తీసుకువెళ్ళాలని కార్మికుల డిమాండ్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు శంకర్ గౌడ్ ఆత్మ బలిదానానికి పాల్పడ్డది ఆయన వ్యక్తిగతమైన సమస్య కాదు. తెలంగాణలో వేలాది మంది ఆర్టీసీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలనే డిమాండ్తో సమ్మె జరుగుతున్న సందర్భంగా తను తీసుకున్నటువంటి నిర్ణయము. ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి తన అల్లునింట్లో బాడీని పెట్టి పోలీసులు అత్యుత్సాహం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైనది కాదు. వారు పనిచేసినటువంటి డిపో దగ్గర వారికి నివాళులు అర్పించాలని చెప్పి ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఏకమై లొల్లిపెడుతున్నారు. దానికి మేము బాధ్యత వహిస్తామే, ఎలాంటి వైలెన్స్ ఉండదు, మేమే బాధ్యత వహిస్తాము. కనీసం నివాళులన్నా అర్పించేటువంటి అవకాశం కల్పించాలి. అది ధర్మము, అది మంచిది కాదు. లేకపోతే మీరు ఖచ్చితంగా అవకాశం కల్పించండి అని చెప్తున్నాము. వారు పోలీసులు అత్యుత్సాహం కనుక చూపి వాళ్ళు ఆ విధమైన నిర్ణయాలు కనుక చేస్తే వారు బాడీ ఖననం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. నివాళులు అర్పించకుండా ఖచ్చితంగా డిపోకు వెళ్లాల్సిందే, డిపోలో నివాళులు అర్పించాల్సిందే. వారి ఆత్మశాంతి కలగాలంటే వారి డిపోలో వారి డెడ్ బాడీ పెట్టి నివాళులు అర్పిస్తే తప్ప జరగదు. వారి ఆత్మ బలిదానము ఏ వర్గాల కోసం, వేలాది మంది కార్మికుల కోసం వారు ఆత్మ బలిదానం పాల్పడ్డారో దానికి ఖచ్చితంగా మరి ఆ మెసేజ్ పోవాలి సమాజానికి. అంటే ఖచ్చితంగా డిపోకు వెళ్లాల్సిందే. ఇప్పుడు కంచన్బాగ్ డిఆర్డిఓ అపోలో నుంచి ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి మృతదేహానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నిర్వహించడానికి ఎంత దూరం ఉంటుంది? అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్ తీసుకొచ్చేటువంటి సందర్భం. అంటే 12 గంటల్లోనే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయినటువంటి పరిస్థితి కూడా ఇదంతా ఎట్లా చూడాల్సిన అవసరం? అసలు ఎంజిఎం నుంచి నిన్న పేషెంట్గా వెళ్ళినటువంటి శంకర్ గౌడ్ తిరిగి 7 గంటలకు పేషెంట్ను షిఫ్ట్ చేసింది ప్రభుత్వము. 7 గంటలకు షిఫ్ట్ చేసి ఎంజిఎం ప్రారంభమైతే మళ్ళీ 7 గంటల లోపే తీసుకొచ్చి డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి నర్సంపేటలో పెట్టిండ్రు. అంటే దాదాపు 550 కిలోమీటర్ల జర్నీ చేసి ట్రీట్మెంట్ ఎప్పుడు జరిగింది, పోస్ట్ మార్టం ఎప్పుడు చేసిండ్రు అంటే చూడండి ఒకసారి ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, ఏ రకమైన అణచివేత అనేటువంటిది. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎప్పుడు అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. ఫ్యామిలీ మెంబర్స్ కాన్సర్న్ లేకుండా వాళ్ళ కౌన్సిలింగ్ల పేరు మీద బెదిరింపులకు గురి చేసి ఇలాంటి నిర్ణయాలు చేసినంత మాత్రాన ఆందోళన ఆగవు. చనిపోయినటువంటి ఆ యొక్క శంకర్ గౌడ్కు ఆత్మశాంతి జరగాలంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆర్టీసీ కార్మికులు కోరినట్టు డిపోకు వెళ్ళాలి, డిపోలో నివాళులు అర్పించాలి. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మిగతా కార్యక్రమం చేపట్టాలనేది వాళ్ళు అడుగుతున్నారు. దాన్ని కూడా పోలీసులు సహకరించకుండా కార్మికుల కంటే ఎక్కువ పోలీసులను పెట్టి మొత్తం ఉమ్మడి జిల్లా పోలీసులందరూ తీసుకొచ్చి నర్సంపేటలో పెట్టి అరాచకాలు చేస్తామంటే అది సరైనది కాదు, అది నిలబడదు.
ఇది మొత్తంగా చూసినట్టయితే శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆర్టీసీ నర్సంపేట డిపోకు తీసుకువెళ్ళిన తర్వాత ఇదంతా కూడా ఆర్టీసీ కార్మికులుగా ఉండేటువంటి తోటి కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా అదే కోరుతున్నారు. ఆ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నర్సంపేట డిపోకు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ నివాళులు అర్పించిన అనంతరం అంత్యక్రియలకు అనుమతించాలని పోలీసులను కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం కనిపిస్తూ ఉంది. ముత్తోజీపేటకు సంబంధించినటువంటి ప్రధాన రహదారి మీద ఆర్టీసీ కార్మికులంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం ఆర్టీసీ కార్మికులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ డిమాండ్లు ఏంటి, ఏం కోరుతున్నారని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం కోరుతున్నారు? పూర్తి స్థాయిలో ఆర్టీసీ నర్సంపేట డిపోకి తీసుకెళ్లాలనేటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? పూర్తి స్థాయిలో ఆర్టీసీని ప్రభుత్వంలో చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తాము. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామనేసి పెట్టారు. వాళ్ళు ఏం చెబుతున్నారు? కమిటీలు మహాలక్ష్మి పథకము తీసుకొచ్చిన 24 గంటల్లో మేము దాన్ని విజయవంతంగా అమలు చేసినాం. ఇప్పటి వరకు కూడా ఈ మహాలక్ష్మి పథకం తీసుకురావడానికి ఎలాంటి కమిటీలు వేసిళ్ళు, ఎలాంటి అధ్యయనాలు చేసిళ్ళు? మరి ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ కింద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కండక్టర్లు 1000 మంది ఈరోజు ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఊడగొట్టింది. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. 2021 సంబంధించిన పిఆర్సీలు 2025కు సంబంధించిన పిఆర్సీ కూడా అమలు చేయాలి. ఈరోజు 2021 పిఆర్సీ 61 నెల జాప్యం అవుతుంది. ఈరోజు 4,000 కోట్ల రూపాయలను మా ఆర్టీసీ కార్మికులకు దక్కకుండా ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. అదేవిధంగా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని మరి ప్రభుత్వంలో విలీనం చేసింది. మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయితే మా ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత వస్తుంది. మరి కొత్త నియామకాలు చేపడతారు, కొత్త ఉద్యోగ భద్రత వస్తుంది, సంపూర్ణ ఉద్యోగ భద్రత వస్తుంది, మా జీవితాలు బాగుపడతాయి, మా పిల్లల చదువులకు బాగుపడతాయి అనే ఉద్దేశంతో చేస్తాము. పని భారం పెరిగింది. ఈరోజు ఆర్టీసీలో పని భారం పెరిగి ఈరోజు 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు ఈరోజు వెట్టి చాకిరి చేసుకుంటా మమ్మలను నానా ఇబ్బందులు పెడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాము. తక్షణమే ఇక మా శంకర్ గౌడ్ గారి డిపోకి పంపించవలసిందిగా మేము కోరుతాను. అదేవిధంగా ఆ కుటుంబానికి 5 కోట్ల రూపాయలను ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం ప్రకటించాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలి. కనీసము 27 సంవత్సరాల కాంచి ఆర్టీసీలో పనిచేస్తే ఈరోజు గుంట భూమి కూడా లేదు. కనీసము వాళ్ళ బిడ్డ దగ్గరికి తీసుకొచ్చిన పార్థిదేవాన్ని ఇక్కడ నిలిచే ప్రయత్నం ఇక్కడ ఉంది. మేము తీవ్రంగా ఘటిస్తాము. ప్రభుత్వం వెంటనే దీని మీద సమాధానం చెప్పాలి. అప్పటిదాకా శంకర్ గౌడ్ పార్థిదేవాన్ని మా నర్సంపేట డిపోకు తీసుకోపోయేంత వరకు కూడా ఇక్కడనే కదిలే ప్రసక్తే లేదు. దీని మీద ఎలాంటి సమాధానం చెప్తారో మేము దీన్ని వేచి చూస్తాం. మరొక కార్మికుడు ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? శంకర్ గౌడ్ కుటుంబానికి ఏం న్యాయం జరగాల్సిన? మాకు ముఖ్యంగా ఏంటంటే శంకర్ గౌడ్ డిపోకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకనంటే మేమేమో వేరే ఇబ్బంది ఏం పెడతలేము. శాంతియుతంగానే మాకు అక్కడ ఒక 10 నిమిషాలు కనుక మా కన్నతల్లి అటువంటి డిపో, ఆ డిపోకు తీసుకుపోయి నివాళులు అర్పించుకొని మేము కార్యక్రమం చేసుకోవడానికి సమ్మతంగా ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్ స్పందించి మా శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆయనకు ఒక 5 కోట్ల ఎక్సైజ్ ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఆయనను మాత్రం నర్సంపేట డిపోకు తీసుకుపోయేదాకా మాత్రం మేము ఈ కార్యక్రమం ఇక్కడనే కూర్చుంటాం. మరికొంతమంది కార్మికులు ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? పూర్తి స్థాయిలో ఏం కోరుతారు మీరంతా? మా కార్మిక పక్షాన మేము అందరం కోరుకునేది ఒకటే, మా శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకురావడానికని మేము ఈ విధమైన శాంతియుత పోరాటానికే ముందుకొచ్చాము. కానీ వీళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఈ విధమైన ఇబ్బందులు పెట్టి మా రోడ్ల మీద మమ్మల్ని కూర్చుండబెట్టి ఎండల మమ్మల్ని ఇబ్బందులు చేస్తానే తప్ప దీనివల్ల వాళ్ళు సాధించింది ఏమి లేదు. కార్మికుల పక్షాన మేము అందరం కొట్లాడేది కదా ఒకటే, ఆయన మృతదేహాన్ని నర్సంపేట బస్ స్టాండ్ తీసుకొస్తే ఆయన ఆత్మ శాంతించడం కోసమే కొట్లాడుతున్నాం తప్ప వేరే అల్లర్లు లేవు, ఏం సమస్యలు లేవు, ఏం ఇబ్బందులు లేవు. శాంతియుతంగా పోతున్నామని కోరుకుంటున్నాం. మరికొంతమంది నర్సంపేట డిపోకి సంబంధించిన నర్సంపేట డిపో పరిధిలో పనిచేసేటువంటి శంకర్ గౌడ్ ఎట్లా ఉండేవారు మీతోటి? నిన్న కూడా ఎట్లాంటి అంటే 2 రోజులు సమ్మె జరుగుతున్నటువంటి సందర్భంలో ఎట్లాంటి విషయాలు మాట్లాడారు? శంకర్ గౌడ్ గారు తన వృత్తిరీత్యా చాలా బాధ్యతగా పనిచేసేటువంటి వ్యక్తి. అతను సుమారుగా 27 సంవత్సరాలు కూడా డ్రైవర్ వృత్తిలో కొనసాగుతుండు ఆర్టీసీలో. ఈ ప్రభుత్వం ఈ యొక్క ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని
కార్మికులందరూ కలిసి ఆర్టీసీ ఉద్యోగులందరూ కలిసి సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా తను ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. వారి కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అలాగే ఆ మృతదేహాన్ని కూడా ఆర్టీసీ డిపో ముందు తీసుకెళ్లి ఒక 5 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించేసి శాంతియుతంగా నర్సంపేట పట్టణంలో ర్యాలీ తీసి ఆ తర్వాత అంతిమ సంస్కారాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆత్మహత్య కారకురాలైనటువంటి డిఎం గారిని కూడా సస్పెండ్ చేయాలనేది కూడా డిమాండ్ చేస్తున్నాం. మోడెం మల్లేశం, ఏఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు. అంతపాటు మరొక మహిళా ఉద్యోగి ఉన్నారు, ఆర్టీసీ ఉద్యోగి. ఏం డిమాండ్ చేస్తారు, ఎట్లా ఉండేవారు శంకర్ గౌడ్, వాళ్ళ కుటుంబానికి కూడా ఏం న్యాయం జరగాలి? ఎందుకంటే సొంత ఇల్లు కూడా లేదు, కూతురు ఇంటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మేము ఈరోజు రోడ్ల మీద కూర్చోడానికి కారణము ప్రభుత్వం అండి. శంకర్ గౌడ్ గారు డిపోని పట్టుకొని ఉన్నాడండి. అందరి దాంట్లో నోట్లో నాలుక లెక్క తిరుగుతాడు. ఆయన చనిపోవడానికి కారణం కూడా ప్రభుత్వం మొండి వైఖరే. ఆయనను నిన్న 10 గంటల 40 నిమిషాలు చనిపోతే 2 గంటల చనిపోయిందని ఇచ్చిండండి. మేము డిపో దగ్గర మేమందరం వేచి ఉన్నామని ఆయనను మల్లంపల్లి దగ్గర నుంచి రోడ్డు క్రాస్ చేసి ఆయన ఇక్కడికి తీసుకొచ్చిండండి. మేము ఆయన ఆత్మశాంతి కోసము మాకు ఒక 10 నిమిషాలు ఆయన డెడ్ బాడీని అక్కడికి తీసుకుపోతామని చెప్తానమండి. ఆత్మశాంతి కోసమే ఆయన ఇన్ని సంవత్సరాలు నర్సంపేట డిపోలో పనిచేసినందుకు ఒక 10 నిమిషాలు ఆయన డెడ్ బాడీని అక్కడ తీసుకుపోవడానికి ఆత్మశాంతి కోసమే, అష్టుని వాళ్ళు ఇప్పించడానికి మా ఆత్మశాంతి కోసం మేము తీసుకుపోతుంటే కూడా మాకు ఛాన్స్ ఇవ్వట్లేదండి. మేము కోరుకునేది ఒకటే, శంకర్ గౌడ్ వాళ్ళ కుటుంబానికి ఎలాంటి సహాయం చేస్తారు, కుటుంబానికి మీరు ఏం చేస్తారో మాకు అది చెప్పాలండి. ఇంతవరకు ఆర్ఎం గారు కూడా ఇక్కడికి రాలేదండి, డిఎం గారు కూడా ఇక్కడికి రాలేదు, ఆర్ఎం గారు కూడా రాలేదు, డిపో మేనేజర్ కూడా కనీసం దీనికి ఏం చేస్తలేదండి. మేము ఈయన కోసం మినిట్ రాత్రి అంతా అక్కడనే పడుకున్నామండి. మహిళా కండక్టర్ డిపో ముందే పడుకున్నామండి. మాకు తెలియకుండా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇదంతా ప్రభుత్వం మొండి వైఖరి, ఆయనని తీసుకురాకపోవడానికి కూడా ప్రభుత్వమేనండి. శంకర్ గౌడ్ ఆత్మశాంతి చేకూర్చాలని మేము కోరుకుంటున్నామండి. శంకర్ గౌడ్ ఆత్మశాంతి చేకూరాలంటే నర్సంపేట డిపో పరిధిలో ఆయన దాదాపు 25 సంవత్సరాల పైచిలకు నర్సంపేట డిపో పరిధిలో ఆర్టీసీ డ్రైవర్గా కొనసాగుతున్నాడు. ఆయనను ఆర్టీసీ నర్సంపేట డిపో తీసుకువెళ్తే ఆయన నర్సంపేట డిపో పరిధిలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచినట్లయితే, నివాళులు అర్పించినట్లయితే ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఇదే కుటుంబ సభ్యులుగా మా కోరిక అని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ముత్తోజిపేటకు తీసుకొచ్చేటువంటి క్రమంలో నర్సంపేట ఆర్టీసీ డిపో మీద నుంచే రావాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటారు అన్నటువంటి నేపథ్యంలో పోలీసులు రూట్ మ్యాప్ చేంజ్ చేసి, అంటే నర్సంపేట మండలం ముత్తోజిపేటకు రావాలంటే నర్సంపేట మండల కేంద్రం నుంచే రావాల్సి ఉంటుంది. కానీ రూట్ మ్యాప్ చేంజ్ చేసి మల్లంపల్లి రూట్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆర్టీసీ నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకువెళ్ళి అక్కడ నివాళులు అర్పిస్తేనే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది అన్నటువంటి అంశాన్ని అయితే ఇటు ఆర్టీసీ కార్మికులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.